I want to welcome each one of you, my brothers and sisters, for our weekly Bible study. But this is in South Indian language, Telugu language. We will do the English one by this evening. So I welcome all of you, but I'll switch over to Telugu language now. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన యొక్క వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనమందరం కూడా ఈ యొక్క జూన్ నెలలో ప్రవేశించి ఉన్నాం. కొన్ని రోజులు అప్పుడే మన యొక్క జీవితంలోంచి దొరికిపోయేప్పుడే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి మనల్ని, మన కుటుంబాలని క్షేమంగా ఉంచారు ప్రభు. ఈ వాక్యాన్ని చదువుకొని ధన్యత దయచేశారు. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనందరికీ ఆ యొక్క తీపి కబురు వచ్చింది. వచ్చే వారం నుంచి మనం ఆలయాల్లో ఆరాధించుకునే ధన్యత కలుగుతుందని. అయితే మరి దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి అనుకుని మనం ఊహిస్తున్నాం. మరి ఎంతకాలం అలా మళ్ళీ కొనసాగుతుందో. కారణం ఏంటంటే మరలా ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తుందని మనకు వార్తల్లో చెప్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఇది ప్రమాదం తెచ్చిపెట్టినట్లయితే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవుని యొక్క కృప కొరకు ప్రార్థిద్దాం. మనందరం కలిసి దేవుని ఆరాధించుకునే దినాలు మరలా వచ్చే వారం కల్లా వచ్చేస్తాయని ఆశిస్తున్నాం. అప్పుడు ఆలయంలో అందరూ మనం కూడి, అఫ్కోర్స్ సామాజిక దూరం పాటించాలి. దూరంగా కూర్చొని కొన్ని సంఘాలు ఆలోచిస్తున్నాయి ఏమంటే, ఒకే ఆరాధన అయితే ఆలయం అంతా క్రిక్కిరిసిపోతున్నారు జనం. అలాగే అదే రోజున మేబీ 2 సార్లు లేకపోతే 3 సార్లు డిఫరెంట్గా వేరే సమయాల్లో పెట్టి అప్పుడు కొంతమందిని అనుమతించి వారు వచ్చి ఆరాధించుకుని వాక్యం వినేసి వెళ్ళిపోతే మళ్ళీ కాసేపు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా ఇంకొక గ్రూప్ వస్తుంది. అంటే కొంతమంది విశ్వాసులు వస్తారు. అలాగా ఒకేసారి అందరూ వచ్చినట్లయితే మరి స్థలం క్రిక్కిరిసిపోతుంది. కాబట్టి చాలా చోట్ల ఇలాగా 2 సార్లు కానీ 3 సార్లు కానీ అదే రోజున ఆరాధన పెట్టుకునే పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందని చాలామంది సేవకులు ఆలోచిస్తున్నారు. ఏ విధంగా వచ్చినా సరే దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క లాక్డౌన్ టైం అంతట్లో కూడా మనము దేవుని యొక్క వాక్యాలు నేర్చుకునే ధన్యత మనందరికీ ఇక్కడ ఆన్లైన్ ద్వారా కలిగింది. అయినప్పటికీ లాక్డౌన్ అయిపోయినప్పటికీ ఈ యొక్క దేవుని వాక్యాలు మనం ఈ యొక్క ఫేస్బుక్లో, యూట్యూబ్లో నేర్చుకునే అవకాశాన్ని మనకు ప్రభు ఇస్తున్నారు. కనుక నేను తప్పకుండా దాన్ని మనం చాలా కాలం నుంచి కొనసాగిస్తున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ కొనసాగిద్దాం దేవుని యొక్క ఉచితమైన కృపలో. కనుక దేవుడు ఆయన ప్రత్యేకమైన కృపను మనకు చూపించబోతున్నారు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వారపు వాక్య పఠనంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మీ యొక్క ఉచితమైన కృపలో జూన్ నెలలో అడుగుపెట్టి ఉన్నాం నాయన. ఇప్పుడు కూడా అనేకమైన సవాళ్ళు మాకు ఉన్నాయి తండ్రి. ఆ యొక్క సవాళ్ళన్నీ కూడా ప్రభా మీరే నాయన మాకు పరిష్కారం చూపించి నాయన నీ యొక్క మహిమ కొరకు మేము జీవించే ధన్యత మాకు దయచేయవలసిందని, మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని నాయన గతించిన నెల అంతట్లో మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘాల పట్ల మీరు చేసిన మేలుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా ఆలయాలకు వెళ్ళి వాక్యాన్ని విని నేను ఆరాధించే ధన్యత మాకు నాయన వచ్చే వారం నుంచి అనుగ్రహిస్తారని తీపి కబురు వచ్చింది తండ్రి. ఆయన నీ యొక్క ఆలయంలో ప్రవేశించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని దీవించవలసిందని, ఆయన ఈ యొక్క విపరీతమైన పరిస్థితుల్లో నాయన నీ యొక్క ఆరాధన ప్రభావం మేము కొనసాగించడానికి, ముఖ్యంగా వాక్యాలు నేర్చుకుని దాని ద్వారా ఆధ్యాత్మికంగా బలపడటానికి, మీకు దగ్గరగా రావటానికి మీ కృపాసన్నిధి మాకు అనుగ్రహించవలసిందని, మీరు ఈ దినాన్ని మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 10వ పాఠం, సబ్బాతు పడే పాఠం 10వ పాఠం. మనకున్నది ఏంటంటే ఈ యొక్క 10వ పాఠం ఇంగ్లీష్లో ఉన్న ఆ టైటిల్ ఏంటంటే ద బైబిల్ అండ్ హిస్టరీ అన్నారు. అంటే బైబిల్ మరియు చరిత్ర. బైబిల్కి చరిత్రకి సంబంధం ఏంటి అన్న విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట ఈ వారంలో. అంటే బైబిల్ లేకపోతే చరిత్ర. అయితే బైబిల్లో ఉన్న విషయాలు ఈ యొక్క చరిత్రకి ఎంతో ముడిపడి ఉన్నాయి. బైబిల్ ద్వారా చరిత్ర వచ్చింది, అందుకని చరిత్ర ద్వారా బైబిల్ రాలేదు. బైబిల్ వలన, అంటే దేవుని వలన ఈ యొక్క సమస్తం కూడా కలిగింది. ఈ చరిత్ర అనేది ఉనికిలోకి వస్తుంది. దీనే హిస్టరీ అంటున్నాం. కనుక బైబిలు చరిత్రకు గల సంబంధం.
బైబిలు చరిత్రల ద్వారా మనం బైబిల్ గ్రంథాన్ని ఇంకా చక్కగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. మనకి వారానికి ఇవ్వబడిన ఆ యొక్క మూలవాక్యం, కంఠద వాక్యం నిర్గమకాండ 20 అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 20 అధ్యాయం 2వ వచనం. మనందరికీ తెలిసింది ఈ యొక్క వాక్యం. ఎక్సోడస్ చాప్టర్ 20:2. ప్రభు అంటున్నారు, నేను మీ యొక్క దేవుడునైన యెహోవాను. నేను మీ యొక్క దేవుడినైన యెహోవాను. నేనే మిమ్మల్ని ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించి వెలుపలకు తీసుకొచ్చాను అని ప్రభు చెప్పారు. కనుక ఈ యొక్క ఇశ్రాయేలీల్ని ఆ యొక్క ఈజిప్ట్లో, అంటే ఐగుప్తు అంటున్నాం మనం. ఈ రోజుల్లో ఐగుప్తు అంటే ఎక్కువ మందికి తెలియటం కష్టమైపోతుంది. అందుకని ఈజిప్ట్ అనే వాడుతున్నాను నేను. ఈజిప్ట్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది. ఆ యొక్క ఈజిప్ట్లో బానిసత్వంలో కూరుకుపోయారు పాపం వాళ్ళు. అయితే వారిని దేవుడు ఎంతో బలమైన హస్తంతో ముందుగానే వారికి హెచ్చరించి, ఆ యొక్క ఈజిప్ట్ వారికి 10 తెగుళ్ళు రప్పించి, వారి హృదయాలు కఠినమైపోయి వీరిని పంపించడానికి వారు ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటి? వారికి చక్కగా దాసత్వం చేస్తున్నారు, వారి పనులన్నీ చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కడుతున్నారు, లేకపోతే వారి యొక్క కోటలు కడుతున్నారు, వారి యొక్క కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెడుతున్నారు. వీళ్ళు సేవకులుగా, పాలేరులుగా, లేకపోతే ఆ యొక్క దాసదాసీలుగా వారిని ఎంతో కఠినంగా, వారికి సరైన జీతాలు కూడా ఇవ్వటం లేదు. అలాంటి పరిస్థితులు మగ్గిపోతుంటే వారిని దేవుడు బలమైన తన యొక్క శక్తితో విడిపించి తీసుకొచ్చారు. కనుక నేను మీ దేవుడైన యెహోవాను. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రభువారు మన అందరిని కూడా ఆ యొక్క పాపపు దాసత్వం, మనం పాపం అనేది ఒక దాసత్వం, మనకి సాతానికి దాసులం అయిపోయాం, పాపానికి దాసులం అయిపోయాం, మనం పాపంలో మగ్గిపోతున్నాం మనం. అలాంటి మనకు దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన యొక్క కుమారుడు ద్వారా, యేసుప్రభు యొక్క శిలువ త్యాగం ద్వారా ఆయన నమ్ముకున్నట్లయితే మనకు పాపాన్ని నుంచి విడుదల. ఆ యొక్క ఇశ్రాయేలీలకి ఈజిప్ట్ నుంచి విడుదల, మనకి ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకి పాపము నుంచి, సాతాన్ నుంచి విడుదల కలిగిస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పే చరిత్ర, బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర ఏమిటంటే, దీన్ని ఇంగ్లీష్లో లీనియర్ అంటారు, లీనియర్ హిస్టరీ అంటారు. అంటే ఏంటంటే ఈ యొక్క చరిత్రకి ఒక ఆరంభం ఉంది, ఒక అంతం కూడా ఉంది. దానికి, ఈ చరిత్రకి ఒక ఆరంభం ఉంది, ఒక అంతం ఉంది. ఉదాహరణకు అనుకుందాం, ఇశ్రాయేలీలు ఎవరి నుంచి వచ్చారు? అబ్రహాం నుంచి వచ్చారు. అంటే ఇశ్రాయేలీల సంతతి ఒక జనాంగంగా అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారులు 12 మంది. వారి యొక్క బిడ్డలు అంటే వారి యొక్క సంతానాలే ఇశ్రాయేలీలు. కనుక ప్రారంభం అబ్రహాంతో అయింది. అయితే ఇది ఇంకెప్పుడు ఇలాగే కలకాలం కొనసాగుతుంది అంటే కానే కాదు సుమా. దీనికి ఒక అంతం ఉంది. అంతం ఏంటి? రెండవ రాకడతో ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క జనాంగాలు, లేకపోతే ఈ వంశాలు, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు అన్నిటికీ ఒక అంతం వచ్చేస్తుంది అనమాట. కనుక ఆరంభం ఉంది, ఒక అంతం కూడా ఉంది. దీన్ని లీనియర్ అంటున్నారు. అలాగే మనకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, లేకపోతే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఇటీవలే చదువుకున్నాం కదా, కొన్ని నెలల క్రిందటే దానియేలు గ్రంథాన్ని. బబులోనుతో ప్రారంభమైంది. అంటే బబులోను ముందు రాజ్యాలు లేవని కాదు సుమా. దేవుడు ఎంచుకున్నది బబులోను. ఆ యొక్క నెబుకద్నెజరు కాలంలో తల బంగారం, దానికి పోల్చారు. ఆ యొక్క తల బంగారంతో చేయబడ్డది ఆ యొక్క 2వ అధ్యాయంలో ప్రతిమకు. బబులోను ఆ యొక్క సామ్రాజ్యానికి సాదృశ్యం. అక్కడ ప్రారంభమైంది. అయితే ఎక్కడ అంతమైపోతుంది ఆ యొక్క విగ్రహం యొక్క పరిస్థితి? దాని తర్వాత దానికి ఉన్న ఆ యొక్క ఛాతీ, తన యొక్క 2 చేతులు కూడా వెండి, అది మాదీయులు పారసీకులు. దాని యొక్క ఉదరం అంటే దాని యొక్క పొట్ట ఆ యొక్క గ్రీక్ రాజ్యం, అది ఇత్తడి రాజ్యం అనమాట. దాని యొక్క కాళ్ళు, 2 కాళ్ళు కూడా ఇనుముతో చేయబడ్డాయి, అవి రోమా రాజ్యం. దాని యొక్క పాదాలకున్న 10 వేళ్ళు అవేమో మట్టి ఇనుముతో చేయబడ్డవి. అంటే అవి ఆ యొక్క ఐరోపా రాజ్యాలు. ఐరోపా విడిపోయి, యూరోప్ విడిపోయి 10 రాజ్యాలు అయిపోయింది ఆ స్టార్టింగ్లో. ఇప్పుడు చాలా రాజ్యాలు అయిపోయింది అనుకోండి. దానికి సాదృశ్యం. దాని తర్వాత ఏమొచ్చింది? ఒక బండరాయి, అంటే ఒక బండ వచ్చింది అన్నమాట. పెద్ద రాయి వచ్చేసి ఈ విగ్రహాన్ని
ఎర్రగొట్టేసి ముక్కలు చేసేసి పౌడర్ చేసేస్తే పెద్ద సుడిగాలి వచ్చి ఆ యొక్క పౌడర్ అంతా కూడా ఎగిరిపోయింది. పౌడర్ అయితే మరి గాలి వస్తే పౌడర్ ఎగిరిపోతుంది, ధూళి ఎగిరిపోతుంది. అంటే ఇంకేమీ కూడా కనపడకుండా, అంటే ఈ యొక్క రాజ్యాలు ఏమీ లేకుండా పోయాయి అనమాట. ఎవరు ఆ యొక్క రాయి, పెద్ద రాయి లేదా బండకి సాదృశ్యం? యేసుప్రభు వారు. యేసుప్రభు వారికి సాదృశ్యం. కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఈ యొక్క బండకి సాదృశ్యం. ఆయన రాజ్యం ఈ భూమి అంతా కూడా వ్యాపించి ఒక పర్వతంలాగా భూమి అంతా వ్యాపించేసింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం, చరిత్రకి ప్రారంభం ఉంది, చరిత్రకి అంతం కూడా ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడే చరిత్ర సుమా. దీన్నే లీనియర్ చరిత్ర అంటున్నారు, లీనియర్ హిస్టరీ అంటున్నారు ఇంగ్లీష్లో. అది కాకుండా ఈ యొక్క లోకస్తులు ఒకటి వాడుతున్నారు, మన యొక్క చుట్టూ ఉన్న మతాల్లో ఉంది. ఏంటంటే అది చరిత్ర అనేది ఒక సైకిల్ చక్రంలాగా దాని గుండ్రంగా దాని చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు కరోనా వచ్చింది, చాలా కష్టకాలం వచ్చేసింది లోకంలో. ఇది కలకాలం ఉండదు, కొంతకాలం తర్వాత ఇది పోతుంది, మళ్ళా స్వర్ణయుగం వస్తుంది. అంటే చక్కని అన్ని వాళ్ళు మళ్ళీ చక్కగా బాగుంటాయి, మళ్ళీ కొంతకాలం. అంటే మనం ఉండం సుమా అప్పటికి. అంటే ఈ తరం ఉండదు, ఇంకా వేరే తరం వస్తుంది. వేరే తరం వాళ్ళకి మళ్ళీ అన్ని చక్కగా ఉంటాయి, అన్ని బాగుంటాయి, అన్ని చక్కగా స్వర్ణయుగం అంటే అన్ని కూడా సమకూడి ఉంటాయి, బాగా జరుగుతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ తరం అయిపోతుంది, మళ్ళీ కష్టకాలం వస్తుంది, ఈ కరోనా లాంటి మళ్ళీ ఇంకేయో వస్తాయి. అంటే ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఇలాగ చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని మంచి దినాలు, తర్వాత కొన్ని ఏమో చెడ్డ దినాలు, మళ్ళీ కొంతకాలం తర్వాత కొన్ని తరాల తర్వాత మళ్ళీ విపరీతమైన విషయాలు, మళ్ళీ అలాగే తిరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైనా సరే ఆ యొక్క ఎక్కడైనా ఈ యొక్క పండగలు అలాంటివి జరిగిన కాడ పెద్ద రంగులు రాటం, జాయింట్ వీల్ అంటున్నాం ఈ రోజులు ఇంగ్లీష్లో, ఉంటుంది. అప్పుడు చాలామంది యువకులు, పెద్దవారు కూడా సరదాగా దాని మీద ఎక్కుతున్నారు, డబ్బులు ఇచ్చి ఒట్టినే కాదు కదా. ఎక్కుతుంటే ఏం జరుగుతుంది, ఆ చక్రం తిప్పుతూ ఉంటున్నాడు. అప్పుడు ఆ యొక్క కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, కాసేపటికి ఆ చక్రం పైకి వెళ్ళిపోతుంది, ఓ పైన ఆకాశంలో ఉంటున్నట్టుగా ఉంటుంది. అయితే ఈ కింద ఉన్నవాడిని చూసేవాడు నవ్వుతున్నాడు పైన కూర్చుని. ఇది వాళ్ళ కిందకి వెళ్ళిపోయారు, వాళ్ళ స్నేహితులు ఎవరో ఉంటున్నారు, వాళ్ళని చూసి వాడు చూడు కింద ఉన్నాడు రా అనుకుంటున్నాడు. అయితే పైన ఉన్నాడు సెల్ఫీ కూడా తీసుకుంటున్నాడు, ఆకాశంలో ఉన్నట్టుగా ఉందాడు పని. ఇంకొక కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్లు ఏమైపోతుంది, ఆ చక్రం మళ్ళీ వాడు కిందకు వచ్చేస్తున్నాడు. ఇందాక పైనుండి నవ్వుతున్నవాడు కిందకు వచ్చేసాడు, ఆ కింద ఉన్నవాడు ఇందాక ఆయన చూసినవాడు వాడి పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటే చక్రం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చరిత్ర కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని కష్టకాలం వచ్చింది, కొంతకాలం తర్వాత మళ్ళీ బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఏదో ఆ యొక్క స్వర్ణయుగం వస్తుంది. ఇంకా అలాగే ఈ యొక్క అంటే జనాలు అంటే ఆ ప్రజలే ఉండరు కానీ వాళ్ళు అంతరించిపోతారు, వాళ్ళు మనవలు ఉంటారు, తర్వాత ఇంకొక వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇలాగే ఈ యొక్క చరిత్ర అన్నది జరుగుతూనే ఉంటుంది. దీనికి అంతం లేదు భూమికి అని అనుకుంటున్నారు కొంతమంది. మన చుట్టూ ఉన్న ఆ యొక్క చాలామంది ఆ మతాల వారు అలాగ అనుకుంటున్నారు. అది సరికాదు. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క మానవాళంతటికీ ఒక ప్రారంభం ఉంది. దేవుడు లోకమును ఆ యొక్క సృష్టించారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు, ఈ లోకాన్ని ఆయన సృష్టించారు. ఆది అంత దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాను. అప్పుడు ఏమీ లేదు, అంతా కూడా చీకటిగా ఉంది, మొత్తం అంతా కూడా ద్రవ రూపంలో ఉంది. దేవుడు సృష్టించారు. తర్వాత ఏమైపోయింది, ఈ లోకం అంతా కూడా మానవులతో సృష్టించారు, మానవులతో నిండిపోయింది. అయితే మరి ఇది ఇలాగే కలకాలం ఇలాగే జరుగుతుంది అంటే జరగదు సమా. దీనికి అంతం ఏంటి, రెండవ రాకడ. కనుక చరిత్ర ఈ విధంగా మనకి దీనికి ప్రారంభం ఉంది, దీనికి అంతం ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక బైబిల్ గ్రంథం చెప్పే చరిత్ర ఏంటంటే దేవుడు ఆదిలో ఉన్నారు, ఆయన సమస్తాన్ని సృష్టించారు, ఆయన ద్వారా సమస్తం కలిగాయి. అయితే ఆ దేవుడు ఏం చేస్తున్నారు, ఈ యొక్క పాపంలో పడిపోయినప్పుడు ఆదాము అవ్వ ఆయన వారితో మాట్లాడారు. తర్వాత ఇంకా ఎక్కువ పాపంలో కూరుకుపోయినప్పుడు నోవాహును దేవుడు వాడుకున్నారు. ఇది ఒక హెచ్చరిక వర్తమానం ఇవ్వటానికి, నాశనం వచ్చేస్తుంది మీరు సిద్ధపడిన వాళ్ళలోకి రమ్మని. ఎవడూ నమ్మలేదు. తర్వాత కాలంలో అబ్రహామును పిలిచారు దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు ఆ అబ్రహాం గారు ఉండే ఆ యొక్క పట్టణం పేరు ఊరు అంటారు దాన్ని. పట్టణం పేరు ఊరు. అది ఈనాడు ఇరాక్ దేశంలో ఉంది.
అక్కడ అది చాలా సంపన్నమైన, ఎంతో అన్ని హంగులు అన్ని సదుపాయాలు ఉన్న పట్టణం అనమాట ఆ రోజుల్లో. ఇది అబ్రహాం గారు నివసించిన ఆయన పట్టణం, సొంత ఊరు, దాని పేరు ఊరు. అప్పుడు దేవుడు చెప్పగానే, పిలవగానే, ఏ ఊరు వెళ్ళాలి తండ్రి, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళమంటున్నారు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఏం అడగకుండా ఆయన దేవుని నమ్మారు, విశ్వసించారు, ఆయనకున్నవన్నీ విడిచిపెట్టేశారు. అంటే మరి ఇల్లు ఎక్కడ పట్టుకెళ్తారు, ఆయనకి మరి గొప్పవాడు కనుక ఆ రోజుల్లో గొప్పవారికి భూమి కూడా ఉంటుంది, ఆ భూమి అంతా విడిచిపెట్టేశారు. ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అంతే, దేవుడు నన్ను చూసుకుంటారని. ఏదో పట్టుకెళ్ళవలసిన తీసుకెళ్ళగలిగిన ఆ యొక్క జంతువులు, గొర్రెలు, మేకలు అలాంటివి తీసుకెళ్లారు. ఆయనకున్న మరి వెండి బంగారం గొప్పవాడు గట్రా ఉంటాయి, అంతేగాని మరి ఆయనకున్న ఇల్లు అంతా ఎక్కడ పట్టుకెళ్తారు, లేకపోతే పెద్ద పెద్ద బీరువాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఆ యొక్క పట్ల మంచాలు, డబల్ కాట్లు, ఆ యొక్క బల్లలో ఆయన ఎక్కడ పట్టుకెళ్తారు, ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అంతే. ఇది దేవుడే చూసుకుంటారని. అయితే దేవుడు చూసుకున్నారా అంటే తప్పకుండా చూసుకున్నారు. దేవుడు విడిచిపెట్టలేదు ఆయన్ని. దేవుడు ఎంతో దీవించారు ఆయన్ని, దేవుడు ఎంతో ఆశీర్వదించారు ఆయన్ని. అయితే ఆ చుట్టుపక్కల ఆ యొక్క రాజుల కంటే కూడా గొప్పవాడైపోయాడు ఆయన, అంత సంపన్నుడైపోయాడు. కారణం దేవుని నమ్మి దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించారు కాబట్టి. తర్వాత దేవుడు వారికి ఏం చేయాలా ఏం చేయకూడదు 10 ఆజ్ఞలు రాసిచ్చారు, ఎలా జీవించాలనే విషయాన్ని రాతి మీద రాసిచ్చారు, రాతి పలకలు. అంటే ఇంకా ఈ పర్మనెంట్గా ఉంటాయి. ఇది అదేదన్నా ఆ రోజుల్లో ఆకులే కదా రాసేవారు, లేదా చర్మం మీద రాసేవారు. అలాగే దాని మీద రాస్తే కొంతకాలం తర్వాత ఆకులు ఇరిగిపోతాయి, లేదా చర్మం మీద రాసిన కొంతకాలం తర్వాత ఆ చర్మం ముక్కలు అయిపోతుంది. అదే రాతి మీద రాసినట్లయితే ఇక యుగాలు ఉంటుంది. కనుక నిర్గమకాండం 31 అధ్యాయం 18 వచనం, నిర్గమ 31:18 ఆయనగా దేవుడు తన చేతి వ్రేలితో రాశారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆయన రాశారనమాట. తర్వాత అనేక సందర్భాల్లో ప్రవక్తలను పంపించారు. ఇది వర్తమానం చెప్పడానికి. మీరు యెషయా అవనివ్వండి, లేకపోతే ఇర్మియా అవనివ్వండి, లేకపోతే హెస్కేల్ అవనివ్వండి, లేకపోతే ఆమోస్ అవనివ్వండి, ఈ ప్రవక్తలందరూ కూడా ఒకరినొకరిని పంపించారు. ఆ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి ఏ వర్తమానం ఇవ్వాలో. అదే రీతిగా దేవుడు కొన్నిసార్లు ఈ వర్తమానాన్ని ఒట్టి ఇశ్రాయేలుకే కాదు, ఆ ప్రక్కనున్న అన్యులకు కూడా పంపించారు ఏకంగా. తర్వాత దేవుడు వారు అదుపు తప్పిపోయినప్పుడు, ఇది దేవుని యొక్క మార్గం తప్పిపోయినప్పుడు వారి మీదకి శిక్ష కూడా పంపించారు. అదే కదా మరి బబులోనీయులు వచ్చి దానియేలు గారి కాలంలో వారందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. కారణం ఏంటి? వారు విగ్రహారాధనలో కూరుకుపోయారు, 10 ఆజ్ఞలు కాపాడటం మానేశారు, విశ్రాంతి దినాన్ని కాపాడటం మానేశారు. కనుకనే వారిని ఆ యొక్క బబులోనీయుల చేతికి బానిసలుగా అప్పగించారు ప్రభువారు. చూచారా? అయితే ఒట్టి ఇశ్రాయేలీల్ని కాదు, ఆ యొక్క తప్పుడు పనులు చేస్తున్నా, లేకపోతే పాపాల్లో కూరుకుపోతున్న వారందరికి ముందుగానే హెచ్చరికించారు. వారు వినలేదు కనుక దేవుని మాటలు పట్టించుకోలేదు కనుక వారికి కూడా ముందు ప్రవక్తను పంపించారు, తర్వాత దేవుడు శిక్షను పంపించారు. ఉదాహరణకు యాషావు సంతానం ఒక చిన్న రాజ్యం అయిపోయారు. వారిని ఏదోము రాజ్యం అంటారు, ఇంగ్లీష్లో ఈడమ్ అంటున్నాం, ఏదోము రాజ్యం. ఆ యొక్క రాజ్యానికి ప్రవక్తని పంపించారు. అయితే ఆయన పేరు ఓబద్యా ప్రవక్త. పాత నిబంధనలో ఒకే ఒక అధ్యాయం ఓబద్యా గ్రంథం, ఆయన పంపించారు, ఆయన వర్తమానం చెప్పారు. అయితే ఆ యొక్క జనంలో మార్పు రాలేదు కదా, కనుక దేవుడు నెబుకద్నెజర్ రాజు గారిని, ఆయన యొక్క సైన్యాన్ని, వారినే కదా ఆ యొక్క యెరూషలేము మీద కూడా దేవుడు వారినే పంపించారు. యెరూషలేము యూదులు దేవుని మర్చిపోయి 10 ఆజ్ఞలు మర్చిపోయి అంటే అవి పట్టించుకోకుండా, అది జ్ఞాపకం లేక కాదు సుమా, వాటిని పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. యెరూషలేము అంతా కూడా కాల్చివేయబడ్డది. తర్వాత అదే రాజుగారు తర్వాత వచ్చి ఈ యొక్క ఏదోము రాజ్యాన్ని కూడా కాల్చేశారు, నాశనం చేసేశారు. అయితే ఇశ్రాయేలీల్ని అనగా యూదుల్ని ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు గారు వచ్చి వారిని పట్టుకొని అనేక మంది చనిపోయారు. ఆ యొక్క యెరూషలేము పట్టణం కాల్చేస్తే ఈ యొక్క ఏదోమీయులు పెద్ద దూరం ఏం కాదు, దగ్గరే కొన్ని మైళ్ళ దూరం అంతే వాళ్ళది. వాళ్ళు వీళ్ళని చూసి చాలా నవ్వుకొని, బాగా జరిగింది వాళ్ళకి, యూదులకి ఇలా జరగాల అనుకుని సంతోషించి చప్పట్లు కొట్టారంట. తర్వాత ఏమైంది? కొంతకాలం తర్వాత అదే రాజుగారు, అదే సైన్యం మళ్ళీ వచ్చి వీళ్ళని కూడా నాశనం చేసేశారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. అయితే దేవుడు అన్యుల మీదకి శిక్ష పంపించారు, తర్వాత తన నమ్ముకున్న వారి మీద కూడా శిక్ష పంపించారు. అయితే
ఎవరికో శిక్ష వచ్చింది, వారు నాశనం అయిపోతున్నారు, మా బాగా జరిగింది, వారి కీడు జరిగింది అని మనం సంతోషించినట్లయితే ఇప్పుడు ఒక రోజున మనకు కూడా అటువంటి కీడు వచ్చే ప్రమాదం ఉన్నది కోసమా మనం దేవునికి దగ్గరగా లేకపోయినట్లయితే. కనుక దేవుడు ఈ విధంగా పంపారు. ఆఖరిగా దేవుడు తన కుమారుడు మనకు రక్షణ ఇవ్వటానికి లోకానికి తన కుమారుడు పంపించారు. కనుక యేసుప్రభు ఈ లోకంలో రావటం వల్ల ఏమైపోయింది, చరిత్ర అంతా కూడా 2 ప్రాముఖ్యమైన భాగాల కింద అయిపోయింది. ఏమంటున్నారు చరిత్రని? క్రీస్తు పూర్వము, తర్వాత క్రీస్తు శకం. చూసారు ఎలాగైపోయిందో. ఈ యొక్క వారు అన్యులైనప్పటికీ, యేసుప్రభు నమ్మని వారు అయినప్పటికీ, ఆ యొక్క ఉదాహరణకు చైనాలో, లేకపోయినట్లయితే ఉదాహరణకు రష్యాలో, వారందరూ కూడా కమ్యూనిస్ట్ రాజ్యాలు. దేవుడంటే నమ్మరు వాళ్ళు, నాస్తికత్వం అక్కడ ఎక్కువ మంది, అందరూ కాదు సుమా, ఎక్కువ మంది నాస్తికులు. దేవుడంటే దేవుడు లేడంటారు. అలాంటి వారు కూడా ఏమంటున్నారు చరిత్ర చెప్పేటప్పుడు? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. చూసారా, బీసీ అంటున్నారు, ఏడి అంటున్నారు. కనుక దేవుని యొక్క పేరుతోటి, ఆయన కుమారుడు పేరుతోటి చరిత్ర అంతా 2 ప్రాముఖ్యమైన భాగాలుగా విడిపోయింది. ఇంకెవరి పేరు పెట్టలేదు దానికి. అలాగే మనం చూసినట్లయితే దావీదుని రాజుగా ఎన్నుకున్నారు ప్రభు. ఎవరిని? గొర్రెలు కాస్తున్న కాపరి అయిన దావీదు. గొర్రెలు కాపరి అంతే. బెత్లెహేములో వాళ్ళ తండ్రి అన్నాడు, ఒక్కొక్క కుమారుని తీసుకొచ్చారు. ఇది సమూయేలు ప్రవక్త వచ్చి, మీ కుమారులు ఎవరు ఉన్నారో తీసుకురా, వారిని నేను అభిషేకించాలనేటప్పటికి మొదటి కుమారుని, 2వ కుమారుని అలా అందరూ తీసుకొచ్చారు. 7గురిని తీసుకొచ్చారు. 7గురిని తీసుకొస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దేవుడు అంటున్నారు, ఈయన కాదు, ఈ వ్యక్తి కాదు అంటున్నారు. అప్పుడు సమూయేలు గారు అనుకుంటున్నారు, అయ్యో ఈయన బాగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, చక్క బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఈయనైతే బాగుంటుంది రాజుగా అనుకుంటున్నాడు మనసులో. అది మానవుల యొక్క, మనం చూసేది పై హంగుల్ని, పై మెరుగుల్ని, మన ఎత్తు పొడుగు లావు ఇవే చూస్తాం మనం. దేవుడు ఏం చూస్తారు? మనసును చూస్తారు. మన యొక్క మనసులో ఏముందో కూడా చూస్తారు ఆయనకి మన ఎత్తు, రంగు, లేకపోతే మన యొక్క అందసందాలు అది ప్రాముఖ్యం కాదు. అయితే ఇంకెవరన్నా ఉన్నారంటే, ఒకడు ఉన్నాడండి మాకు, ఆ చిన్నోడు అది గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే ఆయన ఉద్దేశంలో ఏమనుకుంటున్నాడు? ఈయన పెద్ద పనికి రాడు రాజుకి అనుకున్నాడు. ఆయన కూడా తీసుకురండి అన్నాడు ప్రవక్త గారు. ఆయన తీసుకొచ్చేటికి ఏం జరిగింది? దేవుడు అన్నారు, ఈ వ్యక్తిని, ఈ అబ్బాయినే నేను రాజుగా ఎన్నుకున్నాను అన్నారు. రాజు అయిపోయాడు. చూచారా, కొన్నిసార్లు మనం ఎవరైతే పని చేయరు, ఎందుకు పని చేయరు, లేకపోతే అని సొంత తండ్రి అన్నాడు, ఏకంగానే అనుకున్నాడు, రాజుకు పని చేయడు, చిన్నోడుగా గొర్రెలు కాసుకుంటున్నాడు అనుకున్నాడు. దేవుడు అతన్ని వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కూడా ఒకవేళ సమాజం గుర్తించకపోయినా, నీ యొక్క సొంత కుటుంబమే నిన్ను గుర్తించకపోయినప్పటికీ ప్రభువు నిన్ను గుర్తిస్తారు నువ్వు నమ్మకంగా ఉంటే. కనుక దావీదును రాజుగా ఎన్నుకున్నారు ప్రభు. తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను. ఈ ఇద్దరి కాలంలో, ఇది దావీదు రాజుగారి కాలంలో, సొలొమోను రాజుగారి కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం చాలా విస్తరించిపోయింది. దేవుడు చెప్పినట్లుగా ఎర్ర సముద్రం వరకు వారి యొక్క సరిహద్దులు వెళ్ళిపోయాయి ఏకంగానే. అయితే ఈ యొక్క సమయంలో వీరిద్దరు, అంటే దావీదు రాజు గారు తన కుమారుడైన సొలొమోను రాజు గారి కాలంలో ఇశ్రాయేలీలకి స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ అంటున్నాం మన ఇంగ్లీష్లో. స్వర్ణయుగం లాగా ఉంది వాళ్ళకి, అంటే అంత అభివృద్ధి ఉంది వాళ్ళకి. అయితే ఒకవేళ చాలామంది అనుకుంటారు, ఈ దావీదు లేకపోయినట్లయితే, ఈ సొలొమోను లేకపోయినట్లయితే మరి ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉండేది, ఇశ్రాయేల్ రాజ్యం ఎలా ఉండేది అని ప్రశ్నించేవారు కూడా ఉంటున్నారు. అయితే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలా, దేవుడు వాడుకున్నారు దావీదుని కానీ సొలొమోను కానీ. అంటే వారిలో కూడా లోపాలు ఉన్నాయి, వారిని శిక్షించారు కూడా దేవుడు. అయితే ఒకవేళ వీరు దేవునికి లోబడలేదు అనుకోండి, దేవుడు చెప్పినట్టుగా చేయలేదు అనుకోండి, దేవుడు ఇంకొకళ్ళు ఎన్నుకునేవారు ఆయనకి లోబడేవారిని. ముందు సౌలు రాజు గారిని దేవుడే పెట్టారు, ఆయన లోబడలేదు దేవుడికి, ఆయన ఇష్టానుసారంగా జీవించాడు. తర్వాత మొదట్లో బాగానే ఉన్నాడు, తర్వాత గర్వించేశాడు, తర్వాత దేవుని కట్టెలు విడిచిపెట్టేశాడు, ఆ యొక్క మంత్రాలు వేసి ఆ యొక్క చేతబడులు చేసి ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఇది నాకు ఆ యొక్క భవిష్యత్తు చెప్పాలా, ఆ సమూయేలు ప్రవక్తని లేపాలా. అప్పుడు చనిపోయాడు, ఎప్పుడు ఆయన సమాధి అయిపోయాడు. అంటే అలాంటిది చేయకూడదు ఇశ్రాయేలీలని దేవుడు చెప్పారు, అయినప్పటికీ నేను వినలేదు. కనుక దేవుడు ఏం చేశారు, ఆయన విడిచిపెట్టేశారు. నేను లోబడలేదని, దేవునికి లోబడలేదని, దేవుని చెప్పినట్టుగా చేయలేదని. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సుమా, నీకు ఏదైనా పెద్ద పదవిలో ఉన్నాయని గర్వించవద్దు మనం.
నాకేదో పెద్ద అధికారం ఉందని గర్వించొద్దు మనం. లేకపోయినట్లయితే మనకు చాలా డబ్బు ఉంది, నాకు పలుకుబడి ఉందని మనం గర్వించకూడదు. కారణం ఏంటంటే ఈ అవకాశం దేవుడు ఇచ్చారు, దాన్ని ఆయన మహిమ కొరకు ఆయనకు లోబడి మనం జీవించకపోయినట్లయితే దాన్ని తొలగిస్తారు. ఎంతకాలం ఉంటుంది ఈ అధికారం మనతోటి? ఎంతకాలం ఉంటుంది ఆ పదవి నీతోటి? ఎంతకాలం ఆ పదవిలో కొనసాగలం మనం? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసినట్లయితే ఒక 5 సంవత్సరాల పదవిలో కొనసాగుతారు. ఇంకా రకరకాల కుట్రపూరితమైన రాజకీయాలు చేసేస్తే, ఇది కుట్రపూరితమైన రాజకీయాలు చేసేస్తే మా ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాడు మా పదవిలో. ఎంతకాలం ఉంటాడు ఎవరైనా సరే, ఏ మానవుడైనా సరే? అక్కడి నుంచి దేవుడు తొలగిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చక్కగా నేర్చుకోవాలి. అదేంటంటే దేవుడు అవకాశం ఇచ్చారు వీరికి, దావీదుకి సొలొమోనుకి. వారు చేశారు, దేవునికి లోబడ్డారు. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం నుంచి తగ్గిపోయారు, లేకపోతే ఆయన కట్టడి నుంచి తొలగిపోయారు. దేవుడు వారికి శిక్షణ పంపించారు, ఒక పాఠం నేర్పించారు. అప్పుడు మరలా వారు వెనక్కి వచ్చారు. అయితే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6 నుంచి 10 వరకు, 2వ సమూయేలు 5వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగంలో దేవుడు దావీదును ఆ యొక్క రాజుగా ఎన్నుకొని ఆయనకు యెరూషలేము పట్టణం ఆయనకి అప్పగించారు. అప్పటికి యెరూషలేము పట్టణం యెబూసీయులని వారు పరిపాలిస్తున్న అన్యులు అన్నమాట. అన్యులు యెబూసీయులు చాలా బలమైన సైన్యం ఉండేది వారికి. ఈ యొక్క యెరూషలేము మరి కొండ మీద ఉంది కదా, యెరూషలేము పట్టణం కొండ మీద కట్టారు కనుక మరి కొండ మీద ఉన్న పట్టణానికి వెళ్ళి దాన్ని జయించాలంటే చాలా కష్టతరం. అయితే దావీదు తన యొక్క ప్రజలు వెళ్తే అక్కడ ఉన్న యెబూసీయులు దాన్ని గుర్తించి హేళన చేశారు. నువ్వు ఈ పట్టణంలోకి వస్తావా? ఎలాగొస్తావు? నీవు పట్టణంలోకి వస్తే మా పట్టణంలో ఉన్న చూపు లేని వారు, కాళ్ళు లేని వారు నిన్ను తమిలేస్తారు, అక్కడి నుంచి నిన్ను అంటే నిన్ను అక్కడ పారదోలేస్తారు, నిన్ను ఇక్కడి నుంచి తోలేస్తారు. మేము ఎవరు సైన్యమే రావక్కర్లేదు, మా పట్టణంలో ఉన్న ఆ యొక్క చూపు లేని వారు, కాళ్ళు లేని వారే నిన్ను తగిలేస్తారు. అంటే నీవు ఈ పట్టణంలో రావటం అసాధ్యం అన్నారు. చూడండి 2వ సమూయేలు 5వ అధ్యాయం 6వ వచనంలో. అయితే అలాంటి పట్టణం, బలమైన పట్టణం, దేవుడు దావీదుతో ఉన్నారు కనుక ఆ పట్టణాన్ని జయించేశాడు ఆయన. 10వ వచనం చూడండి, 2వ సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనంలో. దేవుడు తనతో ఉన్నారు కనుక దావీదు తన యొక్క కొద్ది మందే, వారికి ఏమి సరైన ఆయుధాలు కూడా లేవు, ఈ పట్టణాన్ని పట్టేసుకున్నాడు ఆయన. ఈ పట్టణాన్ని జయించేసాడు, పట్టణాన్ని ఓడించేసి ఆ జెబూసీలందరూ కూడా ఎవరైతే గర్వంతో మా పట్టణంలో ఉన్న చూపు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు నిన్ను తగిలేస్తారు, లేకపోతే నిన్ను అక్కడి నుంచి దూరంగా తమరేస్తారు అంటే ఆ పట్టణాన్ని దేవుడు ఈయన చేతికి ఇచ్చాడు. అసాధ్యమైనది దేవుని శక్తితో సాధ్యమైపోయింది. అయితే దావీదు గారు ఆలయం కట్టాలని దేవునికి ఆయన దేవునితో అడిగినప్పుడు దేవుడు కట్టు, కానీ నీవు కట్టవద్దు నీ చేతులతోటి, నువ్వు చాలామంది రక్తం చిందించావు కనుక నీ యొక్క రక్తపు చేతులతో నా ఆలయం కట్టొద్దు, నీ కుమారుడి చేత కట్టిస్తాను అంటే దావీదు అన్నాడు సరే తండ్రి అని ఆయనకు లోబడ్డాడు. నన్ను ఎందుకు కట్టవద్దు అంటున్నాడు ఈయన, నేను కట్టి తీరుతాను అని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేదు ఆయన. కానీ ఆ యొక్క ఆలయానికి కావాల్సిన, మందిరానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఆయన సమకూర్చేశారు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన సొలొమోన్ రాజు గారు దాన్ని కట్టించారు. అయితే దేవుడు దావీదును దీవించారు. దావీదులో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని దేవుడు ఖండించి దానికి శిక్ష కూడా వేశారు దేవుడు. తర్వాత దేవుడు ఆ యొక్క దావీదు పశ్చాత్తాపడి తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. అదే 51వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, నాకు శుద్ధమైన హృదయం దయచేయి తండ్రి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి రాసిన పాట అనమాట. అది రాసిన ఆ యొక్క కీర్తన, అది పాటగా పాడాడు అనమాట ఆయన. పశ్చాత్తాపం కొరకు దేవుడు క్షమించారు. ఎవరినైనా సరే, ఎంత పాపం అయినా సరే మనం పశ్చాత్తాపడినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తారు. కనుక దావీదు వంశం నుంచి వచ్చారు ఎవరు? మన రక్షకుడు ఎవరు? యేసుప్రభు వారు. అందుకని యేసుప్రభు వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు దావీదు కుమారుడు అని ఆయనకి బిరుదు ఉంది. కారణం ఏంటి? దావీదు యోధా గోత్రం, యేసుప్రభు వారు కూడా యోధా గోత్రమే. చూచారా? కనుక 1 సమూయేలు 17వ అధ్యాయం 52వ వచనం మనం చూసినట్లయితే ఆ రోజుల్లో
యుద్ధాలు జరుగుతూ ఉండి ఆ యొక్క యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఈ యొక్క సమూయేలు 17 అధ్యాయం, మొదటి సమూయేలు 17 అధ్యాయం ఆ 52వ వచనంలో షారీమ్ అని ఒక హిబ్రూ పదం వాడారు. అంటే ఆ పట్టణానికి 2 ద్వారాలు ఉన్నాయన్నమాట, 2 గేట్లు ఉన్నాయన్నమాట. సాధారణంగా ఆ రోజుల్లో ఒకే గేట్ ఉండేది, ఏ పట్టణంకి అయినా సరే ఒకే గేట్ ఉండేది. ఆ గేట్ దగ్గరే ఆ పెద్దలందరూ ఉండేవారు. ఎవరైనా శత్రువులు వస్తున్నట్టయితే గేట్ని మూసేసి ఇక వారు దానికి చుట్టూ కాపలా ఉండేవారు అనమాట. గేట్ దగ్గర ఆ యొక్క కోట మీదకి ఎక్కేసి శత్రువుల్ని పైనుంచి రాళ్ళతో కొట్టేసేవారు. అయితే అక్కడ ఈ యొక్క పురావస్తు శాఖ వారు, దీన్ని ఇంగ్లీష్లో ఆర్కియాలజీ అంటారు, ఇటీవల తవ్వకాలు జరిపారు అక్కడ. ఆ తవ్వకాల్లో మనకు బయటపడ్డది ఏంటంటే ఆ మొదటి సమూయేలు 17 అధ్యాయం 52వ వచనంలో చెప్పినట్లుగా చాలా ఇది 2008లో జరిపారు. ఈ తవ్వకాలు 2008లో జరిపారు. అంటే ఇప్పుడు 12 సంవత్సరాల కింద జరిపారు అన్నట్టు తవ్వకాలు. ఆ యొక్క తవ్వకాల్లో మనకు బయటపడ్డది ఏంటంటే అక్కడ ఈ యొక్క పట్టణానికి 2 గేట్లు ఉన్నట్లుగా. అందుకని దాన్ని షారీమ్ అన్నారు. చూచారా? అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఈ తవ్వకాల్లో ఏం జరిగింది? లేకపోతే ఇంతవరకు కూడా ఈ పట్టణానికి ఒకే గేట్ ఉండేది అనుకునేవారు అందరూ కూడా చరిత్రకారులు. ఇప్పుడు ఆ తవ్వకాల్లో బయటపడ్డది ఏంటంటే దీనికి 2 గేట్లు ఉన్నాయి దానికి ఇప్పుడు. ఎందుకంటే ఇదంతా కూడా మరి ఎప్పుడో జరిగిన ఆ యొక్క దావీదు కాలంలో అంటే ఇప్పటికి జరిగిపోయి 3000 సంవత్సరాలు అయిపోతుంది. 3000 సంవత్సరాల్లో ఆ యొక్క ధూళి మట్టి అవన్నీ కూడా పడిపోయి ఆ యొక్క అవన్నీ కూడా కప్పడిపోయి అది ఉదాహరణకి ఇప్పుడు యెరూషలేం పట్టణం వెళ్ళామనుకో మనం చూడటానికి 2012 వెళ్ళే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు నడుస్తున్న యెరూషలేం పట్టణంలో నడుస్తున్న రోడ్లన్నీ కూడా యేసు ప్రభు కాలానికి ఇప్పుడు కాలానికి కనీసం లేదంటే 20 అడుగులు ఎత్తు ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే యేసు ప్రభు కాలంలో ఉన్న 2000 సంవత్సరాల కిందట ఉన్న ఆ యొక్క రోడ్ల లెవెల్ ఏంటంటే 20 అడుగులు తక్కువ ఉండేది అనమాట. అంటే ఏంటంటే ఉండి కోల్ది ఆ యొక్క పట్టణానికి ఏదో యుద్ధం రావటం, ఆ పట్టణం గోడలన్నీ ఎరగొట్టేయటం, ఆ యొక్క కోట గోడలన్నీ మళ్ళీ దాన్ని సమాంతరం చేసేయటం, మళ్ళీ దాని మీద కట్టుకోవటం, ఇలాగా ఇప్పుడు దాదాపుగా యేసు ప్రభు కాలానికి ఇప్పుడు కాలానికి 20 అడుగులు పైకి వెళ్ళిపోయింది ఇది. చూసారా పరిస్థితి? అంటే ఇప్పుడు 3000 సంవత్సరాలకి ఆ యొక్క దుమ్ము వలన ధూళి అన్నీ కూడా ఆ పురాతనవన్నీ కూడా కప్పడిపోయి మట్టిలో కూరుకుపోయాయి. దాన్ని తవ్వకాలు తవ్వుతున్నారు. ఆ తవ్వకాల్లో మనకి ఆ యొక్క పురావస్తు శాఖ వారు ఈ విషయాలు తెలియజేస్తారు. అంటే దానివల్ల తెలుస్తున్నది ఏమిటి? ఆ యొక్క మొదటి సమూయేలు 17:52లో చెప్పబడిన ఆ యొక్క యుద్ధం, ఈ యొక్క పట్టణం 2 గుమ్మాలు ఉండేదానికి. అందుకని దాన్ని షారీమ్ అన్నారు. షారీమ్ అంటే 2 గుమ్మాలు లేదా 2 గేట్లని. అయితే ఇప్పుడు మనం తవ్వకాల వలన చరిత్ర దానికి రుజువు చేస్తుంది. అప్పుడు బైబిల్లో చెప్పిన విషయాలు ఏదో కట్టుకథ కాదు, ఇదేదో సొంతగా రాసిన కట్టుకథ కాదు, ఏదో నవల్లాంటిది కాదు, ఇది నిజంగా జరిగింది అనే విషయం మనకి తెలుస్తుంది. అదే రీతిగా 2008లో మరలా ఈ తవ్వకాల్లో 2008 లేదా 2013లో కూడా 2 సార్లు తవ్వకాలు జరిపారు. అక్కడ ఒక రాసిన ఒక రాత ప్రతి బయటపడ్డది, అంటే దొరికింది అనమాట. దాని మీద ఒక పేరుంది అక్కడ, ఏదని ఎష్బాల్ అని ఒక పేరు ఉంది. దాని మీద రాసింది అనమాట. వారికి దొరికిన ఆ యొక్క రాత మీద రాసింది ఎష్బాల్ అని. ఎష్బాల్ అంటే ఎవరు అని మనం చూసినట్లయితే ఈయన సౌలు రాజు యొక్క ఒక కుమారుడు ఈయన ఎష్బాల్ అన్న ఆయన. ఈ విషయాన్ని మనకి మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 39వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 39వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 9:39 ఎష్బాల్ అని చెప్పబడ్డది. అది సౌలు రాజు కొడుకుల్లో ఒక కుమారుడు పేరు అనమాట. మనకి బాగా తెలిసిన సౌలు రాజు కుమారుడు జోనాథన్ బాగా తెలుసు మనకి పేరు. అయితే తక్కిన వారి గురించి ఎక్కువ పట్టించుకోలేదు, కానీ ఈ పేరు ఇక్కడ రాయబడ్డది. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఓహో, బైబిల్లో చెప్పబడిన వ్యక్తులు ఆ యొక్క పేర్లు కూడా ఏదో ఎవరో కల్పించి రాసిన నవల్లాంటి కథ కాదు అది, ఏదో ఎవరో కట్టిన కథ కాదు అది. ఆ రోజుల్లో ఈ యొక్క వ్యక్తి ఉండేవాడు, ఈ వ్యక్తి పేరు ఇది, ఈయన యొక్క సౌలు రాజు కుమారుడు. అంటే ఇది చరిత్ర. బైబిల్ అన్నది చరిత్రలో ఖచ్చితంగా జరిగిన విషయాలు ఇవి.
ఎవరో సొంతగా కల్పించి రాసినవి కాదు అన్న విషయం తెలిసిపోతుంది అనమాట. కనుక ఎష్బాల్ అనే పేరు ఆ యొక్క రాసిన ఇన్స్క్రిప్షన్ అంటాం మనం, ఒక రాయి మీద రాశారు, అది దొరికిందనమాట. అంటే ఆ రోజుల్లో రాశారు, బహుశా ఆయన ఆ యొక్క ప్రాంతంలో, ఎందుకంటే మరి రాజకుమారుడు కదా, ఆ ప్రాంతం అంతటికి ఒక అధికారిగా పెట్టేసి ఉంటాడు ఆయన. ఇది రాజు గారు తన కుమారుడిని ఏదో ఒక కలెక్టర్ లాగా ఆ ప్రాంతంలో పెట్టేసి ఉంటాడు. కనుక ఆయన పేరు దొరికింది. ఇప్పుడు అది చరిత్ర మనకు రుజువు చేస్తుంది. అలాగే 1993లో మరికొన్ని పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపారు. ఆ యొక్క తవ్వకాల్లో మనకు దొరికింది ఏంటంటే, ఇక్కడ కూడా ఒక రాతప్రతి దొరికిందనమాట. దీన్ని టెల్ డాన్ అంటారు, ఆ ప్రాంతం పేరు టెల్ డాన్ అంటారు, ఇది ఇశ్రాయేల్ దేశంలో. అక్కడ కూడా ఇటువంటి రాసిన ఒక శాసనం లాంటిది దొరికిందనమాట. దానిలో ఏముంది, ఆ యొక్క దమస్కస్ రాజు హజాయేలు ఆయన పేరు. చరిత్ర కూడా చెప్తుంది హజాయేలు ఆయన సిరియా దేశం రాజు. డమస్కస్ అనే పట్టణం, ఇప్పుడు కూడా డమస్కసే, ఇప్పుడు కూడా సిరియా ఉంది, ఇప్పుడు కూడా దానికి రాజధాని డమస్కసే. ఆ యొక్క డమస్కస్ దానికి రాజధాని. అక్కడున్న అజాయేలు రాజుగారి పేరు అజాయేలు, అన్యుడైన అజాయేలు. ఆయన ఏమని రాశాడు, నేను ఆ యొక్క దావీదు వంశీయులను ఓడించేశాను. యెరూషలేములో దావీదు రాజు వంశీయులను ఓడించేశాను అంటే ఏంటనమాట, ఇక్కడ మనకు తెలుస్తుంది. దావీదు బైబిల్లో చెప్పిన ఆ వ్యక్తి, బైబిల్ చెప్తుంది మనకి, దావీదు రాజు, ఆయన ఈ విధంగా పరిపాలించాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు, అనేక యుద్ధాలు చేశాడు, అన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇది 2వ సమూయేలు గ్రంథంలో, లేకపోతే రాజుల గ్రంథంలో ఈయన గురించి నేర్చుకుంటున్నాం. ఎవరి గురించి? దావీదు గురించి, మొదటి రాజుల్లో. కానీ చరిత్రలో కూడా చరిత్రకారులు ఆయన పేరు రాసేశారు. ఇది ఏ చరిత్రకారులు? ఆనాటి సిరియా చరిత్రకారులు రాసేశారనమాట. ఆ రాజైన అజాయేలు, నేను వెళ్ళి ఆ యొక్క యెరూషలేములో దావీదు వంశీయులైన రాజుల మీద యుద్ధం చేసి గెలిచేశాను అని రాయించుకున్నాడు ఆయన. అంటే దానిలో మనకు తెలిసింది ఏంటి, దావీదు ఒక రాజు. బట్టి బైబిల్లో చెప్పిన కథ కాదు, ఏదో కట్టు కథ కాదు. దావీదు అనే పేరు, దావీదు అనే రాజు నిజంగా ఉన్నారు. ఏదో మనకి అప్పుడప్పుడు కథల పుస్తకాల్లో రాజులు రాణీలు ఉంటారు, వారు నిజంగా జీవించిన వారు కాదు కదా, ఇది ఊహతో రాసినవి. అలాంటి ఏదో కట్టు కథలు కాదు, నవలలు కాదు, లేకపోతే మనకి ఇదివరకు చందమామ కథలు అని వచ్చేవి, అదేదో కల్పించి కథలు రాస్తారు. అలాంటిది కాదు ఇది. బైబిల్లో ఉన్నది చరిత్ర. కనుకనే ఈయన దావీదు రాజు వంశీయులను నేను ఓడించేశాను అంటే, దావీదు రాజు అని చెప్తున్నాడు, ఆయన వంశీయుల్ని నేను ఓడించేశాను. కనుక బైబిల్ కట్టుకథ కాదు, బైబిల్ వాస్తవం, ఇది చరిత్రలో జరిగింది. అలాగే యెషయా ప్రవక్త కాలంలో హిజ్కియా గారు రాజుగారు. ప్రవక్త ఏమో యెషయా, హిజ్కియా ఏమో రాజు. ఇంగ్లీష్లో హెజకాయా అంటున్నాం, మన భాషలో హిజ్కియా రాజు గారు. ఆ కాలంలో ఆ యొక్క అష్షూరు దేశం యొక్క రాజు. ఆ రోజుల్లో అష్షూరు దేశం అంటే చాలా బలమైనది అనమాట. ఈ రోజుల్లో మనకి ఈ యొక్క యుఎస్ఏ అంటే అమెరికా ఎంత బలమైన దేశం, లేకపోతే చైనా ఎంత బలమైన దేశం, అలాంటి బలమైన పెద్ద సైన్యం ఉన్న దేశం అష్షూరు దేశం. దానికి రాజు ఆ రోజుల్లో సెనాచెరెబ్ అంటారు. ఆయన పేరు సెనాచెరెబ్ అంటారు. ఆయన 2 లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చేసాడు. ఎక్కడికి? యెరూషలేముని ఓడించాలని. యెరూషలేం చిన్నదే అయినా సరే, తక్కిన ప్రాంతాల దారిలో ఉన్న దేశాలన్నింటి నుంచి ఓడించుకుంటూ ఒకటి ఓడించుకుంటూ వచ్చేసాడు. చివరిగా యెరూషలేం కూడా ఓడించేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఈ యొక్క అష్షూరు దేశానికి రాజధాని ఏంటి? నినివే పట్టణం. నినివే పట్టణం అంటే మనకు వెంటనే జ్ఞాపకం వస్తుంది యోనా గ్రంథం. ఆ యొక్క నినివే నుంచి వచ్చాడు అనమాట. ఎక్కడుంది ఇప్పుడు అష్షూరు లేకపోతే నినివే పట్టణం అంటే, ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశంలో ఉంది ఈ నినివే పట్టణం. మీరు చాలాసార్లు వార్తల్లో మోసూల్ అని వింటున్నారు పేరు, ఇరాక్లో. ఆ మోసూలు నగరానికి ఆపోజిట్లో ఉంది. ఇది టైగ్రీస్ నది, ఓ ప్రక్కనేమో మోసూలు, అవతల ప్రక్కనేమో ఈ యొక్క నినివే పట్టణం ఆ రోజుల్లో ఉండేది. ఆ నినివే పట్టణం ఓడిపోయింది కదా, నాశనం అయిపోయింది. ఇప్పుడు శిథిలాలు అయిపోయింది పట్టణం, ఇంకేమీ లేదు ఆ పట్టణంలో.
అయితే అక్కడి నుంచి వచ్చాడు ఆ రోజుల్లో. ఎప్పుడది 701 సంవత్సరం, క్రీస్తు పూర్వం 701, 701 BC. అప్పుడు మీకు సమయం ఉన్నప్పుడు యెషయా గ్రంథం 36 అధ్యాయం 37 అధ్యాయాలు 37 అధ్యాయాలు చదివి చూడండి. ఈయన 2 లక్షల సైన్యంతో వస్తే అప్పుడు ప్రభు అన్నారు, యెషయా గ్రంథం, యెషయా గారు ప్రవక్త ద్వారా వర్తమానం పంపారు. యెషయా 37 అధ్యాయం 14 నుంచి 38 వరకు వాక్య భాగం. యెషయా రాజు అయిన హిజ్కియాని ఏ విధంగా కంగారు పడొద్దని చెప్పు. ఆయన కంగారు పడిపోయి దుఃఖిస్తున్నాడు ఏకంగా, పాపం ఏమీ కూడా దుఃఖించొద్దని చెప్పు, నేను తోడై ఉంటాను ఆ యొక్క మీ దేశానికి. ఆ యొక్క సెనాచెరెబు రాజు మీ యొక్క యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించలేడు, నేను చూసుకుంటాను వ్యక్తిని అని ప్రభు వర్తమానం పంపారు. అయితే ఆయన వచ్చేసి సైన్యంతో, పెద్ద సైన్యంతో మొత్తం యెరూషలేం చుట్టూ కూడా వాళ్ళు ముట్టడించేశారనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు, దేవుడు ఈయనకి పాఠం నేర్పడానికి కారణం ఏంటంటే హిజ్కియా విశ్వాసమైన వ్యక్తి, విశ్వాసంతో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత రాతపత్రుల్లో మనకి అంటే ఈ రాజు శాసనంలో, ఈ సెనాచెరెబు అనే ఆయన శాసనాల్లో మనకు దొరికిన విషయాలు ఏంటంటే, నేను యూదా దేశంలోకి వెళ్ళాను, 46 పట్టణాలని, నా గ్రామాలని పట్టుకున్నాను, ఆ యూదా పట్టణాలని. ఆ యొక్క యూదుల రాజు అయిన హిజ్కియాను ఒక చిలకని పంజరంలో బంధించినట్టు బంధించేశాను బయటికి రాకుండా అని రాయించుకున్నాడు. నేను వాళ్ళకు ప్రాముఖ్యమైన పట్టణమైన లేకిష్ అనే పట్టణం ఉంది, అది యెరూషలేం పట్టణానికి ఒక కావలి పట్టణం లాంటిదనమాట, దాన్ని నేను నాశనం చేసేసాను అని గొప్ప చెప్పుకున్నాడు, రాయించుకున్నాడు ఏకంగా. రాతకులు ఇప్పుడు కూడా దొరికి ఉన్నాయి అవి. అయితే అలాగా నేను హిజ్కియా రాజుని ఒక పంజరంలో పెట్టిన చిలకలాగా నేను బంధించేశానని చెప్పుకున్న వాడిని దేవుడు ఏం చేశారు చదవండి. 37 అధ్యాయం మీకు సమయం ఉన్నప్పుడు 33 నుంచి 35 వరకు ఉన్న వాక్య భాగం చూసినట్లయితే, యెషయా రాజుకి చెప్పు, నీవు కూడా తెలుసుకో, ఏ డోకా లేదు యెరూషలేం పట్టణానికి, ఆ సెనాచెరెబు ఏమీ చేయలేడు, నేను చూసుకుంటాను ఆ వ్యక్తిని అన్నారు ప్రభు. అప్పుడు ఏం చేశారు, దేవదూతను పంపించి రాత్రి వేళ 1,85,000 మంది, 1,85,000 మంది హతమైపోయారు. ఆ ఒక్క దేవదూతే వారిని సంహరించేశారు. వారందరూ కూడా బలమైన సైనికులు, అశ్షూరుకు చెందిన వారు. ఉదయాన్ని లేచేటప్పటికి సెనాచెరెబు రాజు ఎక్కడ చూసినా యవనస్తులందరూ కూడా శవాలైపోయి ఉన్నారు. ఇక అది చూసి భయపడిపోయి పారిపోయాడు ఏకంగా. ఇంకా మిగిలిన కొద్ది సైన్యం ఉంటే వాళ్ళతో కలిపి పారిపోయాడు ఏకంగా వెనక్కి. ఎక్కడికి? నినివే పట్టణానికి. చూసారా దేవుడు ఏ రీతిగా ఆ యొక్క యెరూషలేముకి ఏ కీడు కలపకుండా కాపాడారో. కారణం ఏంటి? రాజు విశ్వాసి, రాజు ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో విలపించాడు కనుక దేవుడు ఆ యొక్క రాజు యొక్క మొర ఆలకించాడు. ఈ యొక్క సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ఈ యొక్క కడవరి కాలంలో మన చుట్టూ కూడా కష్టం వచ్చేసింది, మరణం మనకు దగ్గరగా వచ్చేస్తుంది కరోనా వలన. మనం చేయవలసింది ఏంటి? ఆ యొక్క హిజ్కియా రాజు వల్లే దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం దుఃఖంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా తప్పిస్తారు. ఈ యొక్క కీడు నుంచి మనకు కూడా ఆయన కాపుతాలు ఇస్తారు. కనుక ప్రతి వారు కూడా మన కొరకు, మన కుటుంబం కొరకు, లేదా మన కొరకు, మన సంఘం కొరకు, సంఘ కాపరులారా, తోటి సేవకులారా, నాయకులారా, ప్రతి వారు కూడా హిజ్కియా రాజుని ఒక మనం మాదిరిగా తీసుకొని మీరు సమయం ఉన్నప్పుడు ఆ యొక్క హిజ్కియా రాజు గురించి యెషయా 36 అధ్యాయం, 37 అధ్యాయం, 38 అధ్యాయం చదవండి. ఎంతో విపులంగా ఉంది మనకి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క పట్టణాన్ని కాపాడారు. ఇది యెషయా ప్రవక్త, రాజేమో హిజ్కియా. అదే రీతిగా దానియేలు గారు ప్రవక్త, నెబుకద్నెజర్ గారు రాజు. ఇది బబులోని దేశం. ఇప్పుడు బబులోని దేశం. అయితే మనకి అందుబాటులో ఉంది ఏంటంటే, ఈ యొక్క ఎప్పుడైతే మనం బబులోన్ అంటామో మనకి గుర్తొచ్చేది ఏంటి? ఆ యొక్క సింహం గుర్తు. ఆ సింహం గుర్తు మనకి దానియేలు గ్రంథం 7 అధ్యాయం 4వ వచనంలో రెక్కల గల సింహం ఉంది. ఆ రెక్కల గల సింహం బబులోను రాజ్యానికి సాదృశ్యం. బబులోను రాజ్యానికి సాదృశ్యం. మరి సింహాన్ని ఎందుకు సాదృశ్యంగా వాడారు? సింబల్ అంటున్నాం ఇంగ్లీష్లో. సింహాన్ని ఎందుకు సాదృశ్యంగా వాడారు? ఈ యొక్క బబులోనుకు ఇంకేదైనా వాడొచ్చు కదా అనుకోవచ్చు మనం. 2007 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 13 సంవత్సరాలు అయిందనమాట, జూలై నెలలో ఈ యొక్క ఒక పరిశోధకుడు
ఈ యొక్క వియన్నా యూనివర్సిటీ చెందిన పరిశోధకుడు అనమాట. వియన్నా యూనివర్సిటీ ఇది. దానికి సంబంధించిన పరిశోధకుడు ఒక వ్యక్తి. ఆయన లండన్ వెళ్ళి ఆ యొక్క బ్రిటిష్ మ్యూజియంలో పరిశోధన జరుపుతున్నారు. ఆ యొక్క బ్రిటిష్ మ్యూజియంలో అనేకమైన పురావస్తు శాఖకు సంబంధించిన బబులోనికి సంబంధించిన రాతప్రతులు ఉన్నాయి అక్కడ ఈనాటికి కూడా. దేవుని యొక్క కృప వలన నేను లండన్ వెళ్ళినప్పుడు ఒకసారి ఈ యొక్క బ్రిటిష్ మ్యూజియం అంతటికి కూడా చక్కగా నన్ను తీసుకువెళ్ళి అక్కడ మనకు తెలిసిన మా యొక్క విద్యార్థి ఇప్పుడు పాస్టర్ గారుగా పనిచేస్తున్నారు, మదన్ జాకోబ్ గారు అని. ఆయన భార్య కుటుంబం అంతా నన్ను తీసుకెళ్ళి అంతా తిప్పారు. అన్ని కూడా చాలా రోజంతా పట్టేసింది అన్ని వెళ్ళటానికి. నాకు కనిపించకపోయినప్పటికీ వాటిని పట్టుకుని చూస్తున్నాను అనమాట. ఏది ఆ బబులోన్లో ఆ రోజుల్లో వాడిన ఆ ఇటుకలు, లేకపోతే ఆ బబులోన్ కాలంలో వారు రాసిన ఆ రాతపాతులు, అలాంటివన్నీ కూడా. అలాగే అనేకమైనవి ఉన్నాయి అక్కడ, అనేకమైనవి ఉన్నాయి. అయితే అక్కడ ఆ రోజుల్లో మట్టి మీద రాసేవారు అనమాట. ఇది మట్టి పచ్చిగా ఉన్నప్పుడు దాని మీద ఒక సూదిగా ఉన్న ఒక ముళ్ళుతోటి, లేకపోతే ఒక సూదిగా చెక్కిన ఒక చెక్కతోటి రాసేవారు. అది మెత్తగా ఉన్నప్పుడు మరి మట్టి మీద రాస్తే ఏది రాసినా అలాగా గీతలు ఉండిపోతాయి. దాని తర్వాత దాన్ని ఎండలో పెడితే ఆరిపోతుంది. ఇంకా అది అలాగే పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. దాన్ని ఈ యొక్క మట్టి రాతి పలకలు అంటారు అనమాట. అప్పుడు అది దొరికింది. ఇది నెబుకద్నెజర్ రాజు కాలానికి సంబంధించిన ఆ యొక్క రాతప్రతి అనమాట. అది ఈయన చూస్తుంటే ఇది ఈ వియన్నా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధకుడు చూస్తే దానిలో ఆయనకు దొరికింది ఏంటంటే ఒక పేరు కనపడ్డది. ఏమని? నెబు సార్కిమ్ అనే, నెబు సార్సేకిమ్ అంటారు అన్నమాట. నెబు సార్సేకిమ్ ఈయన యొక్క పేరు. ఇది ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడ్డది. ఇర్మియా 39వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క నెబు సార్సేకిమ్ అనే మాట, అదొక పేరు అనమాట. ఎవరైనంటే నెబుకద్నెజర్ రాజు యొక్క ఒక ప్రధాన అధికారి, ప్రాముఖ్యమైన అధికారి పేరు అనమాట అది, నెబు సార్సేకిమ్. అంటే ఎప్పుడైతే ఆయన పేరు దొరికిందో మనకు తెలిసింది ఏంటి? నెబు సార్సేకిమ్ అనే మాట యొక్క ఇర్మియా గారు వాడారు 39వ అధ్యాయం 3వ వచనంలో. అది ఆ రోజుల్లో ఉన్న నెబుకద్నెజర్ రాజు గారి యొక్క ఒక ప్రాముఖ్యమైన అధికారి యొక్క పేరు. అయితే ఈయన ఏదో కల్పించిన కట్టుకథ కాదు, రాసిన నవల లాంటిది కాదు ఇది, లేదా ఏదో చందమామ లాంటి కట్టుకథలు కాదు. అంటే వీరు వాస్తవంగా జీవించిన ప్రజలు, వాస్తవంగా ఉన్న అధికారులు ఆ రోజులు. కనుక బైబిల్ చెప్పేది ఏంటంటే ఇది చరిత్ర, జరిగిన విషయాలు, ఏదో కల్పించిన విషయాలు కాదు బైబిల్లోవి. కనుక ఈ పేరు బయటపడ్డది. అలాగే దానియేలు గారు, దేవుడు ఆయన ఎంతో మందికి మేలుకరంగా దీవెనకరంగా బబులోన్లో వాడుకున్నారు. దేనివల్ల ఎందుకు వాడుకున్నారు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నేను ఈ అపవిత్రమైన తిని, ఈ అపవిత్రమైన ఈ యొక్క ద్రాక్షరసం అంటే సారాయి త్రాగి నా యొక్క శరీరాన్ని నేను అపవిత్రపరుచుకోను అని నిర్ణయించుకున్నాడు. కారణం ఆయన విశ్వాసి. మనం కూడా కడవరి కాలంలో ఏది తినాలో ఏది తినకూడదు. కారణం ఏంటంటే మీరు తినను త్రాగినను ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి అని 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చేసేది ఏదైనా సరే దేవుని మహిమ కొరకు చేయాలి. దానియేలు గారు అలా చేశారు కాబట్టి దేవుని మహిమ కొరకు ప్రార్థనాపరుడిగా జీవించారు కనుక దేవుడు ఆయన వాడుకున్నారు. బబులోన్లో బానిసగా తీసుకొచ్చిన దానియేలు బానిసగా తీసుకొచ్చారు ఎక్కడికి? బబులోనికి. చేతులు కట్టేసి ఒకరికొకరు ఒక 4-5 కలిసి చేతులు కట్టేసి అక్కడ పారిపోకుండా నడిపించుకొని తీసుకొచ్చారనమాట. వాళ్ళని 1000 మైళ్ళు ఏకంగా 1000 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళందరూ కూడా రాజు తర్వాత ఈయనే, ఇంకా రాజు అంటే రాజు తర్వాత అధికారి ఈయనే అనే ప్రధానమంత్రి అంటున్నాం మనం. బబులోనుకు బానిసగా వచ్చిన దానియేలు ప్రధానమంత్రి చేసేసాడు ఏకంగా దేవుడు. చూచారా ఎంత దేవుడు గొప్పవాడో? మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటంటే దేవుని నమ్ముకున్నట్లయితే మనం చాలాసార్లు అనుకునేది ఏంటంటే నాకు ఎవరు లేరండి, మా చుట్టాలు ఎవరు లేరండి, నేను పైకి రాలేకపోతున్నానండి అంటారు చాలామంది. అయితే దేవుని బిడ్డలారా, దానియేలుకి ఎవరు ఉన్నారు అక్కడ? దేవుడు తప్ప ఎవరు లేరు ఆయనకి. దేవునితో ఉన్నట్లయితే, దేవుడు మనతో ఉన్నట్లయితే
ఆ యొక్క గొర్రెల కాపరి అయిన ఆ యొక్క దావీదును రాజు చేసేసాడు దేవుడు. బానిసగా తేబడిన దానియేలును ప్రధానమంత్రి చేసేసాడు దేవుడు ఏకంగా. నిన్ను కూడా దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తారు దేవునితో మనం ఉన్నట్లయితే. అయితే ఈ యొక్క బబులోను పట్టణం ఆ రోజుల్లో నెబుకద్నెజరు గారు కట్టించిన పట్టణం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అంత సుందరమైన పట్టణం, అంత అందమైన పట్టణం, అంత ధనికమైన పట్టణం, అంత చక్కని పట్టణం. అయితే ఈ పట్టణంలోనే 7 వింతలు, ప్రపంచంలోని 7 వింతలు ఒక వింత ఆ యొక్క వేలాడే తోటలు, పువ్వుల తోటలు ఉండేవి. దానికి డబుల్ వాల్ ఉందన్నమాట. డబుల్ వాల్ అంటే 2 గోడలు, ఇది ప్రాకారాలు అనమాట. లోన కోట గోడలు ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా ఒకటి పడగొట్టేసినా ఇంకోటి ఉంటుంది అనమాట. ఇంకెవ్వరు కూడా శత్రువులు ప్రవేశించలేనంత చక్కనిది. అక్కడ పెద్ద ఆలయాలు 300 ఉన్నాయి. ఇది రకరకాల దేవుళ్ళకి దేవతలకి. మొత్తం చిన్న చితుకు అన్ని లెక్కేసుకుంటే అక్కడ ఉన్నాయి 953 ఉన్నాయని చెప్తున్నారు చరిత్రకారులు. 953 చిన్నవి పెద్ద ఆలయాలు. వీటిల్లో మార్డుక్ ఆలయం బంగారంతో పొదిగేశారు దాన్ని, లోనంతా కూడా అంతా బంగారమే. అలాంటి ఉన్నది. దానికి 8 గేట్లు ఉన్నాయి ఏకంగా. ఇది మహాపట్నానికి 8 గేట్లు పెట్టేశారు. ఒక్కొక్క గేటుకి ఒక దేవుడి పేరు పెట్టేశారు అనమాట. ఇది బబులోన్ దేవుళ్ళు దేవతల పేర్లు ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క పేరు పెట్టేశారు. దీనిలో ఇస్టార్ గేట్ అని ఒకటి ఉంది, చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ ఈ యొక్క జర్మనీ దేశానికి సంబంధించిన పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపి అనేకమైన దానిలో బయటపడ్డాయి. ఇప్పుడు అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. మరి జర్మనీ వాళ్ళు కదా, వారికి ఎక్కడ ఏమైతే దొరికాయో తవ్వకాల్లో బబులోన్లో, అంటే ఇప్పుడు ఇరాక్ అనమాట. బబులోన్ అంటే ఆ రోజు బబులోన్ అంటే ఇప్పుడు ఇరాక్లో ఉన్నదన్నమాట. అది బాగ్దాద్ పట్టణానికి ఒక 60 మైళ్ళ దూరంలో. అక్కడ తవ్వకాల్లో దొరికినవన్నీ కూడా ఆ యొక్క ఇసుకలో కూరుకుపోయినవన్నీ కూడా వాళ్ళు తవ్వేసి తీసి జర్మనీ పట్టుకెళ్ళిపోయారు. అక్కడ బెర్లిన్లో ఒక పెద్ద మ్యూజియం అంటే పాత పురాతన వస్తువులన్నీ కూడా చక్కగా దాన్ని మనం మ్యూజియం అంటాం కదా, మనకు కూడా తెలుసు. దానికి పర్గమం అని పేరు పెట్టేశారు, బైబిల్ పేరు పెట్టేశారు. దీనికి ఈ మ్యూజియంకి పర్గమం అని పేరు పెట్టేశారు. అందులో ఉన్నవన్నీ కూడా ఏమున్నాయి దానిలోని అని చూసినట్లయితే, ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఆ యొక్క రెక్కల సింహం ఉంది కదా, రెక్కల సింహం. ఇక్కడ వీరికి దొరికింది ఏంటంటే, ఆ యొక్క ఇస్టార్ గేట్ దగ్గర తవ్వకాలు జరుపుతాయి. ఇక జర్మనీ వారికి దొరికింది ఏంటంటే 120 సింహాలు, ఒకటి కాదు 2 కాదు, 120 సింహాలు. ఇది ఆ యొక్క రాతితో చెక్కిన సింహాలు అనమాట. 120 ఆ పక్కన లైన్గా పెట్టించేసాడు రాజుగారు. ఎవరు? నెబుకద్నెజరు గారు. నెబుకద్నెజరు గారికి చాలా ఇష్టం అనమాట ఇది సింహం బొమ్మ. అది ఒక జాతీయ చిహ్నంగా వాడాడు సింహాన్ని బొమ్మని. కనుక ఈ యొక్క తవ్వకాలను బట్టి మనకు తెలిసింది ఏంటంటే, సింహాలు 120 సింహాలని, విగ్రహాలని, లేకపోతే సింహం బొమ్మల్ని ఆ గేట్ పక్కన ఆ పక్కన ఈ పక్కన లైన్గా పెట్టించేశాడు. అన్ని సింహాలే. అంటే సింహానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేశారు చూడండి. కనుకనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మనకు చెప్పబడ్డది ఏంటి? రెక్కల గల సింహం బబులోనుకు సాదృశ్యం. తర్వాత ఇంకా దొరికింది ఏంటంటే, బబులోను యొక్క గోడల మీద కూడా ఆ యొక్క పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరుగుతుంటే దాని కొన్ని పెద్ద గోడలు, ఆ రోజుల్లో పెద్ద గోడలు ఉండేవి, అవన్నీ కూడా కూలిపోయాయి. ఇంకా చిన్న గోడలు మాత్రం మిగిలాయి. ఆ గోడల మీద కూడా ఈ సింహం బొమ్మలే బయటపడ్డాయి. గోడల మీద కూడా సింహం బొమ్మలు ఏం చేశాడు ఆయన? ఎవరు? నెబుకద్నెజరు రాజు గారు. వారి యొక్క జాతీయ చిహ్నం అనమాట, గుర్తు అనమాట. కనుక ఇప్పుడు దానియేలు గారికి దేవుడు సింహాన్ని సాదృశ్యంగా చెప్పారంటే, ఇక్కడ తవ్వకాల్లో, ఇది పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో ఇది మనకి బయలుపడ్డది. ఏమని? సింహం అనేది చాలా ప్రాముఖ్యమైన యొక్క జంతువుగా బబులోను రాజ్యం అయిన ఆ రాజుగారు, మొదటి రాజుగారు అయిన ఆ యొక్క నెబుకద్నెజరు గారు పరిగణించారు. కనుక బబులోనును ఆ సింహంతో పోల్చాడు దేవుడు. ఇక్కడ చూసారు ఎంత చక్కగా మనకి ఈ యొక్క పురావస్తు శాఖ వారి చరిత్రలో ఆ సింహాలు బయట పడటం వల్ల సింహం బొమ్మలు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, సింహం అంటే బబులోనుకు సాదృశ్యం అనే విషయం మనకు తెలిసిపోతుంది. కనుక చరిత్ర, ముఖ్యంగా ఈ పురావస్తు శాఖ వారి ఆర్కియాలజీ అంటున్నాం ఇంగ్లీష్లో, దానివల్ల మనకి అనేకమైన బైబిల్లో ఉన్న విషయాలు ఇంకా మనకి మంచి వెలుగులో అర్థం చేసుకుని, మంచి చక్కగా క్లియర్గా అర్థం చేసుకునేలాగా తెలుస్తుంది అనమాట. అలాగే చరిత్ర మరియు యేసు ప్రభు వారు, యేసు ప్రభు గారి గురించి కూడా చరిత్రలో మనకుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 57 నుంచి 67 వరకు ఉన్న 10 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం
57 నుంచి 67 వరకు వాక్య భాగం. దేని గురించి? ఇది యేసు ప్రభు శిలువకు ముందు జరిగిన ఆ యొక్క విషయాలన్నీ కూడా యేసు ప్రభు శిలువకు ముందు. అయితే యేసు ప్రభు సిలువ వేయటానికి ఆ రోజుల్లో ప్రధాన భూమిక పోషించింది ఎవరు? కయఫాస్ గారు. కయఫాస్ ఎవరు? తర్వాత ఇంకొక ఆయన కయఫాస్ గారు ఎక్కడ తీసుకెళ్లారు? పొంతు పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఈ కయఫాస్ ఎవరు, పొంతు పిలాతు ఎవరు అని మనం చూసినట్లయితే ఆ యొక్క యూదుల చరిత్రకారుడు జోసిఫస్ ఆయన పేరు. జోసిఫస్ అనే యూదుల చరిత్రకారుడు వీరిద్దరి గురించి కూడా రాశారు. ఎవరి గురించి? కయఫాసు యేసు ప్రభు ఉన్న కాలంలో, అంటే బైబిల్ చెప్తుంది అది ఏమని మీరు చదివినట్లయితే ఆ యొక్క మత్తయి సువార్త 26-27 అధ్యాయాల్లో కయఫాసు యేసు ప్రభుని సిలువేసిన ఆ కాలంలో ఆయన ప్రధాన యాజకుడు. ఆయన అన్న యొక్క అల్లుడు గారు. అయితే ఈయన అక్రమంగా యాజకుడు అయ్యాడు అనమాట. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా అల్లుడు ప్రధాన యాజకుడు అవటానికి అవకాశం లేదు. ఆ ప్రధాన యాజకుడు బ్రతికొండగా ఇంకొక ప్రధాన అవ్వకూడదు. ఆ ప్రధాన యాజకుడు చనిపోతే హై ప్రీస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, అప్పుడు ఆయన మొదటి కుమారుడు అవుతాడు. ఈయనేమో అల్లుడు, ఇంకా బ్రతికే ఉన్నాడు. మామగారు ఆయన అన్న అనే ఆయన ప్రధాన యాజకుడు. ఆయన తర్వాత ఆయన అల్లుడు అయిపోయాడు. అంటే ఏంటనమాట, ఒక కుటుంబ పాలన అయిపోయింది అనమాట. ఇది చూచారా? ఇదే మనం కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని చోట్ల, కొన్ని సంఘాల్లో, కొన్ని క్రైస్తవ సంస్థలో కుటుంబ పాలన, ఆ భార్య భర్త మొత్తం అంతా కూడా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకునేదో వాళ్ళ సొంత ఆస్తిలాగా, లేకపోతే వాళ్ళ సొంత దానిలాగా ఆ సంస్థని లేకపోతే ఆ యొక్క సంఘాన్ని శాసించేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇది ఆ రోజుల్లో ఆ యొక్క అహాబ్ రాజు, యెజబెల్ రాణిలాగా వారి ఇష్టారాజ్యం కింద చేసేస్తున్నారు కొన్ని చోట్ల. దేవుని బిడ్డలారా, ఒకరోజు మనం జవాబు చెప్పుకోవాలి సుమా. దేవునికి మనం చేసే ప్రతి అక్రమానికి, అన్యాయానికి. మనుషులు ఎవరో ఒకవేళ మనల్ని పట్టుకోలేకపోవచ్చు, మనుషులు మనల్ని నిలదీయలేకపోవచ్చు. దేవుడు అడుగుతారు, దేవుడికి లెక్క చెప్పాలి మనం. దేవుని శిక్ష నుంచి మనం తప్పించుకోలేము. ఈ యొక్క కయఫాస్ కూడా ఆయన ఇష్టానుసారంగా చేసి యేసు ప్రభుని సిలువేయటానికి ఆయనే అందరినీ కూడా ప్రోత్సహించాడు, ఆ యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా. అయితే తర్వాత కాలంలో ఏమైపోయింది? ఆయన్ని ప్రభుత్వం వారంటే ఈ యొక్క పొంతు పిలాతు గారు తొలగించేసి ప్రధాన యాజకుడిగా మరలా ఆయన బామర్దిని పెట్టేశాడు. యోనాథాన్ గారు ఆయన పేరు. ఆయన పెట్టేశాడు. నిజానికి పదవి శాస్త్రం కాదు, పదవి పోతుంది. అయితే 1990లో ఈ యొక్క పురావస్తు శాఖ వారు కొన్ని తవ్వకాలు జరుపుకున్నారు. 1990లో. అప్పుడు దానిలో బయటపడ్డది ఏమిటంటే ఒక కుటుంబానికి చెందిన ఒక సమాధి బయటపడ్డది తవ్వకాల్లో. అది ఇప్పుడు లోన ఆ మట్టిలో కూరుకుపోయి ఉంది. తవ్వుతుంటే ఆ సమాధి బయటపడ్డది. ఆ సమాధిలో ఒక 12 ఎముకలు పెట్టిన, బోన్స్ పెట్టిన ఒక పెట్టెలు అనమాట. దాన్ని ఒక టెక్నికల్ టైం ఏమంటారంటే, శాస్త్రయుక్తమైన మాట ఒసరీస్ అంటారు. దాన్ని ఒసురీస్ అంటారు. ఆ ఒసురీస్ అనేది ఒక చనిపోయిన వారు ఎండిపోయిన ఎముకలు పెట్టిన ఒక రాతి పెట్టె అనమాట. అలాంటి 12 బయటపడ్డాయి. దానిలో ఒక పెట్టె మీద పేరు రాసింది. ఈ యొక్క పెట్టెలోని ఎముకలు కయఫాస్ యొక్క ఎముకలు అని రాయబడ్డ ఉంది. కయఫాస్ బోన్స్ ఇవి. అంటే ఏంటి? కయఫాస్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పేరు అది. ఆ రోజులు యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయన ప్రధాన భూమిక పోషించాడు. ఆయన ప్రధాన యాజకుడు అప్పుడు. అంటే అది కూడా కట్టు కథ కాదు, చరిత్రలో చెప్తుంది. ఇప్పుడు ఆయన పేరు కూడా ఆధారం దొరికింది చరిత్రలో, తవ్వకాల్లో. ఏమని? ఈ కయఫాస్ యొక్క ఈ యొక్క ఎముకలు. చూడండి, యేసు ప్రభువుని సిలువేసేశాడు. సిలువేయించిన ఆ వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు, మట్టి అయిపోయాడు, ఎముకలు, ఎండిపోయిన ఎముకలు అయిపోయాడు. అయితే ఆ యొక్క సిలువేయించబడిన యేసు ప్రభు ఏమైపోయారు? ఆయన 3వ దినాన్ని లేచారు, పరలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ 2సారి వస్తున్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం అన్యాయాలు, అక్రమాలు చేసినట్లయితే దేవుని శిక్ష తప్పించుకోలేము సుమా. ఇప్పుడు ఈ 4 రోజులు పచ్చకాలం ఉండొచ్చు, 4 రోజులు మనల్ని ఎవడు పట్టుకోలేడు, నేను చేసిన అక్రమాలు, అన్యాయాలు ఎవడు పట్టుకోలేడు, ఎవడు నన్ను ప్రశ్నించలేడు అనుకుంటాం మానవులు ఎవరు కూడా దాన్ని బయటకు తీయలేకపోతే దేవుడే దాన్ని బయటకు తీసి శిక్షిస్తారు. అలాగే ఈయన పదవి పోయిన తర్వాత దాంతోపాటు మరణం కూడా వచ్చేసింది. ఎవరికి? కయఫాస్కి. అయితే కయఫాస్ కూడా చరిత్రలో చెప్పాడు. అలాగే
1961లో ఒక రాత ప్రతి బయటపడింది. అంటే ఒక ఇన్స్క్రిప్షన్ అంటాం, రాసిన ఒక శిలాశాసనం అనమాట. 1961లో 1961లో దాని మీద పొంతు పిలాతు పేరు ఉంది. పొంతు పిలాతు పేరు మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. కొంతమంది అంటే బైబిల్ గ్రంథం అది మనం ఏదో మత గ్రంథం అంతే అది అంటున్నారు. కానీ అక్కడ ఏముంది, చరిత్రలో దొరికేసింది ఏకంగానే ఈ యొక్క శిలాశాసనం మీద పొంతు పిలాతు ఆ యొక్క సిసరేయలో ఆయన గవర్నర్ అని దొరికేసింది ఏకంగా. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, బైబిల్లో చెప్పిన విషయాలు చారిత్రకంగా నమ్మదగ్గవి, ఏదో కట్టుకథలు కాదు ఇవన్నీ కూడా. అలాగే ఇంకొక రోమా చరిత్రకారుడు, అన్యుడిసమైన రోమా చరిత్రకారుడు టెసిటస్ అంటారు. ఆయన పేరు టెసిటస్, రోమా చరిత్రకారుడు. ఆయన ఏం రాశాడంటే యేసు ప్రభువును అంటే యేసు క్రీస్తును ఈ యొక్క పొంతు పిలాతు కాలంలో ఆ యొక్క రోమా చక్రవర్తి అయిన టైబేరియస్ లేదా తిబేరియా ఆ రాజు కాలంలో పొంతు పిలాతు కాలంలో యేసు క్రీస్తును వారు సిలువేసేశారని రాశాడు ఆయన. చరిత్రకారుడు రాశారు. ఎవరు? టెసిటస్ అనే ఆ యొక్క చరిత్రకారుడు. కనుక యేసు ప్రభువుని గురించి కూడా చరిత్రకారులు ఏది అన్యులైన వారు, ఏది క్రైస్తవ చరిత్రకారులు కాదు వీళ్ళు. టెసిటస్ అన్న ఆయన అన్యుడు, రోమీయుడు. ఆయన రాశాడు ఏకంగా ఇది పలానా తిబేరియస్ రాజు కాలంలో ఆ యొక్క పొంతు పిలాతు గవర్నర్ కాలంలో యేసు ప్రభుని సిలువేసేశారని. తర్వాత ఇంకొక గవర్నర్ గారు, ఏది ఈయన కూడా రోమా గవర్నర్ అనమాట, రోమా ప్రభుత్వానికి చెందిన గవర్నర్. ఆయన పేరు ప్లినీ ఆయన పేరు. ఈయన గవర్నర్. ఆయన 113 సంవత్సరాల కాలంలో గవర్నర్గా పనిచేశాడు. 112 నుంచి గవర్నర్గా పనిచేశాడు. ఆయన రాజుగారికి ఉత్తరం రాశారు. రాజుగారి పేరు ట్రేజన్ అనే ఆయన రాజుగారి పేరు, చక్రవర్తి పేరు ట్రేజన్ అనమాట. రోమా చక్రవర్తి, రోమా పట్టణంలో ఉన్నాడు. ఆయనకు ఉత్తరం రాశాడు ఈయన. ఎవరు? ప్లినీ అని ఆయన. అయ్యా రాజుగారు, క్రైస్తవులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఆ యొక్క యేసుక్రీస్తుని దేవుడిలాగా పూజిస్తూ ఉదయాన్నే లేచి ఒక దినాన్న వాళ్ళు పాటలు పాడుతూ ఆయనే దేవుడని ప్రార్థనలు చేస్తున్నారు. యేసుక్రీస్తే దేవుడని ప్రార్థనలు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయమంటారు? వాళ్ళు మంచోళ్ళే, ఏ కీడు చేయట్లేదు మన రాజ్యానికి. వాళ్ళు మంచోళ్ళే, ఏ కీడు చేయట్లేదు. కానీ ఈ వ్యక్తిని దేవుడని పూజిస్తున్నారు వీళ్ళు. అయితే వీళ్ళని ప్రతిఘటిస్తున్నారు కొంతమంది యూదులు. వాళ్ళ గురించి ఏం చేయమంటారు అని రాజుగారికి రాశారు. అంటే అప్పటికి వీళ్ళు యేసు ప్రభు దేవుడని ఆయన పాటలు పాడుతూ ఆయన పూజలు చేస్తూ లేకపోతే ఆయనకి ఆరాధనలు చేస్తున్నారు. అప్పటికే ఇది 112 సంవత్సరం. ఇది అన్యుడైన గవర్నర్ గారు రాస్తున్నాడు రాజుగారికి. క్రైస్తవులు ఇలాగా ఒక రోజున ఉదయాన్నే లేచి ఈ విధంగా చేస్తున్నారు, వారిని ఏం చేయమంటారు అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే బైబిల్ గ్రంథం అన్నది ఒక కట్టుకథ కాదు. అయితే మనం ఇది ఆధారం ఉంటేనే నమ్ముతాను, ఏదో మనకు చరిత్ర ఆధారం ఉంటేనే, ఇది ఆర్కియాలజీ అంటే ఆ పురావస్తు వారి ఆధారాలు చూపెట్టండి అప్పుడే నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని మన నమ్మకాన్ని ఈ యొక్క పురావస్తు శాఖ మీద, ఆర్కియాలజీ మీద కాదు, లేకపోతే చరిత్ర మీద కాదు మనం ఉంచవలసిన విశ్వాసం యేసు ప్రభు మీద మనం విశ్వాసం ఉంచాలి. కనుక ఆఖరికి మనం చూసినట్లయితే విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడట అసాధ్యం. కనుకనే ఆ విశ్వాసం గురించి మనకి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. హానోకు దేవుని విశ్వాసించి ఆయనతో నడిచేశాడు. తర్వాత నోవాహు దేవుని యందు విశ్వాసించాడు. కనుక దేవుడు ఆ జలప్రళయం వస్తుందంటే అప్పటికి వర్షాలు లేవు, వరదలు లేవు కదా. అప్పుడు నోవాహు కాలంలో వర్షాలే లేవు, వర్షాలు కురిసేవి కాదు. అప్పుడు వర్షం లేదు, ఇంక వరద ఎక్కడిది? అయినప్పటికీ నమ్మాడు వర్షం వస్తుంది, వరద వస్తుందని. వాడు కట్టాడు ఆయన సొంత డబ్బులతోటి. అందరికీ కూడా హెచ్చరిక చేశాడు 120 సంవత్సరాలు. అంటే విశ్వాసంతో ఉన్నాడు. అలాగే అబ్రహాం గారు నేను చూపెట్టే దేశం వెళ్ళమంటే ఆయన వెళ్ళిపోయాడు. శారా 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ నీ కుమారుడు పడతాడంటే ఆవిడ నమ్మింది, నమ్మకం ద్వారా కుమారుడిని పొందుకుంది. అలాగే మోషే గారు తను ఈజిప్ట్ అంతటికి రాజు అయిపోవాలి, ఫరో అయిపోవాలా, దాన్ని విడిచిపెట్టేసి గొర్రెల కాపరిగా ఉండి తర్వాత దేవుని యొక్క నడిపింపు వలన ఆయన ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ యొక్క ఈజిప్ట్ నుంచి విడిపించుకు తీసుకెళ్ళాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా విశ్వాసంతో జీవించారు. ఈ లోక సంబంధమైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆధ్యాత్మిక విషయాలు. అయితే మోషే గారు రాజు అయిపోయి ఆ యొక్క ఎంతో ఆనందించాలి. ఆయన ఏమన్నాడు? అల్పకాలం పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఆ యొక్క రాజు పదవి కూడా వదిలిపెట్టేసి గొర్రెలు కాపరిగా 40 సంవత్సరాలు గొర్రెలు కాసి అప్పుడు దేవుడు
ఆయన తీసుకొచ్చి ఇశ్రాయేలీల్ని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశం అక్కడికి తీసుకెళ్లారు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకి బైబిలు చరిత్ర ఈ రెండిట్లకి కూడా అవినాభావ సంబంధం ఉంది. బైబిల్ ద్వారానే చరిత్ర వచ్చింది. దేవుడు ఆదిలో సృష్టించారు, సమస్తం కూడా ఆయన మూలంగా కలిగింది. ఈ చరిత్ర అంతా కూడా వారు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా అన్యులైనప్పటికీ వారందరూ కూడా దేవుని వలన ఉనికిలోనికి వచ్చిన వారు. త్వరలో రెండోసారి వస్తారు ప్రభు. అందరూ కూడా గతించిపోతారు. నమ్మని వారు, నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, ఆయన బిడ్డలుగా జీవించిన వారు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన యొక్క వెలుగులో జీవించిన వారు ఈ యుగ యుగాల్లో జీవిస్తారు. ఈ యొక్క లోకమంతా మరలా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృష్టిస్తారు. అది మరలా నవయుగం అవుతుంది అనమాట, క్రొత్త యుగం అవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసంతో జీవిద్దాం. బైబిల్ గ్రంథం చరిత్ర గురించి చెప్తుంది. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని మెండుగా ఆశీర్వదించగాక. మీరు నాతో ఏకీపించినట్లయితే ప్రార్థిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, బైబిల్ గ్రంథం కట్టుకథ కాదు, ఎవరో రాసిన సొంత మాటలు కావు, మీ యొక్క ప్రేరేపణ వల్ల ప్రవక్తలు రాసిన గ్రంథం. దీనిలో ఎన్నో చారిత్రక విషయాలు ప్రభు మీరే చరిత్రను ప్రారంభించారు. మీరు అక్కడ వచ్చినప్పుడు ఈ చరిత్ర అంతమైపోతుంది. అయినా మేము ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నాం. మీకు మహిమకరమైన జీవితాలు జీవించే కృపా ధన్యత మాకు దయచేయమని, మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారు, మీకు అందరికీ వందనాలు. వచ్చే వారం కూడా మనం దేవుని కృపలో 11వ పాఠాన్ని కూడా మనం చదువుకోబోతున్నాం. ప్రార్థించండి మా కొరకు. ముఖ్యంగా ఇంకా ఇక్కడ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. 5వ లాక్డౌన్ ఇక్కడ మేము ఉన్న పట్టణంలో ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి, అంటే పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది కరోనా వస్తుంది. అయితే దేవుని కృప వల్ల మాకు ఇక్కడ మనకి యూనివర్సిటీలో ఎవరికి ఎటువంటి కీడు కలగలేదు ఇంతవరకు. దేవుని యొక్క కృప భద్రత ఉన్నది. వచ్చే వారానికల్లా మనం ఆలయానికి వెళ్ళి ఆరాధించుకునే ఆ యొక్క అవకాశం ప్రభు తెరవబోతున్నారు మనకి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థిద్దాం. అయినప్పటికీ ఈ యొక్క ఆన్లైన్లో మనం యథావిధిగా వాక్యాలు వినే అదృష్టం మనకు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మరి వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం ఈ విధంగా పాఠంలో. గాడ్ బ్లెస్ యూ.